ఆ ఊరు పేరు దుబ్బపల్లి, కానీ అందరూ దుమ్ముపల్లె అని అంటారు. ఎందుకంటే ఊరంతా దుమ్ము ధూళి బూడిదే కాబట్టి. కష్టమైన బూడిదమయమైన ఊళ్ళోనే జీవనం వారికి తప్పట్లేదు. బూడిద కలిసిన నీటినే తాగటంతో అనేక రోగాల బారిన పడుతున్నా అయ్యో పాపం అనేవారే కరవయ్యారు. భూపాలపల్లి జిల్లా చిల్పూరు ఆవాస గ్రామమైన దుబ్బపల్లి గ్రామస్తుల కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. క్యాలెండర్లు మారుతూ సంవత్సరాలు గడుస్తున్నా వీరి బూడిద కష్టాలు మాత్రం తీరట్లేదు. దుమ్ము ధూళి బూడిదలోనే జీవిస్తూ రోగాల బారిన పడుతున్నారు. (2006) భూపాలపల్లి శివారులో 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా జెన్కో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించింది. చెల్పూరు ఆవాస గ్రామమైన దుబ్బపల్లిని నిర్వాసిత గ్రామంగా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించి విడతల వారీగా 80% పైన ఇచ్చారు. 2009లో ప్లాంట్ మొదటి యూనిట్, 2013లో రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 33 ఎకరాలను అప్పట్లోనే కేటాయించారు. అయితే పరిహారం ఇచ్చే సమయంలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. నిబంధనలకు అనుగుణంగా పరిహారం ఇవ్వలేదంటూ, ఇచ్చాకే ఊరు ఖాళీ చేస్తామంటూ ఉన్నతాధికారులకు 150 మంది గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో ఊరు తరలింపు నిలిచిపోయింది. నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో ప్లాట్ల లేఅవుట్ ఆగిపోయింది. ఫలితంగా వీరందరికీ బూడిదలోనే నివాసం తప్పలేదు. ఈ గ్రామంలో 550 కుటుంబాలు నివాసం ఉంటుండగా ప్రతి ఒక్క కుటుంబంలోనూ శ్వాసకోశ, అలర్జీ, ఇతర చర్మ రోగాలతో అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. గత 2 ఏళ్లలోనే 12 మంది చనిపోయారు కూడా. ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు చేయలేక వేరే ప్రాంతాలకు కొంతమంది వలసపోయారు. కేటీపీపీ నుంచి వచ్చే రసాయనాలు, బూడిద ఇక్కడ నీటిలో కలవడంతో అవి కాలుష్యమయ్యాయి. ఫలితంగా పంటల దిగుబడి తగ్గుతోంది. పశువులు సైతం ఈ నీళ్లు తాగి చనిపోతున్నాయి. బూడిద వల్ల, ట్యాంకులు టిప్పల వల్ల మాకు దుమ్ము ధూళి, వాతావరణం ఘోరంగా అయితే మా బట్టలు, చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చెల్పూరు నుంచి దుబ్బపల్లికి వస్తాను బండి మీద మొత్తం ఘోరంగా దుమ్ము ధూళి అంతా వారుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఇట్లుంటే ఇక చిన్నపిల్లలు స్కూల్ వేటలు వ్యాన్లు రావాలని కూడా ఇబ్బంది అవుతుంది. తోవ తక్కువ లేక టిప్పలు అడ్డం పెడతాను, ట్యాంకులు అడ్డం పెడతాను. చాలా ఇబ్బంది అవుతుంది. దాని దృష్టి అందరు కలెక్టర్ వాళ్ళందరి దృష్టి తీసుకొని తొందరగా మా ఊరు షిఫ్ట్ చేయాలని కోరుతున్నాను. బూడిదతోటి మా పంట పొలాల మీద విస్తరించి తర్వాత ఇండ్లల్లో కూడా విస్తరించడం జరిగింది. ఆ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చాలాసార్లు జెన్కో యాజమాన్యానికి కానీ సంబంధిత ఆర్డీఓకు, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా మట్టి రోడ్లు బురదమయం అవుతున్నాయంటే ఎవరు మాకు మా యొక్క డెవలప్మెంట్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటివరకు మాకు డ్రింకింగ్ వాటర్ కూడా లేవు. పిల్లలకేమో ఈ పొల్యూషన్ వల్ల చాలా ఈ చర్మ వ్యాధులు, పెద్దవాళ్ళకి ఏజ్ పడ్డ వాళ్ళకైతే లంగ్స్లో ఎఫెక్ట్ సమస్యలు వచ్చినాయి, గర్భిణీ స్త్రీలకు సమస్యలు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది విధిలేని పరిస్థితులలో తరలి పక్కకు చెల్పూరు గ్రామంలో అక్కడిక్కడ పోయి ఇండ్లు వదిలిపెట్టిపోయి ఉంటున్నారు. దుమ్ముపల్లెగా పిలిచే ఈ గ్రామంలో యువకులకు పెళ్లిళ్లు కావడము కష్టంగా మారుతోంది. దీంతో వారంతా వరంగల్ వైపు వెళ్లిపోతున్నారు. నిర్వాసిత గ్రామం కావడంతో అభివృద్ధికి ఆమడ దూరంగానే దుబ్బపల్లి గ్రామం నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా తమ కష్టాలు తీరట్లేదని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ గ్రామాన్ని తరలించాలని కోరుతున్నారు.